హలో! మనకి క్వాలిఫైని ఈ వీడియోలో మనం క్వాలిఫైర్ 1కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్ ఆర్‌సీబీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టీమ్‌కున్న బలమేంటి? బలహీనతలేంటి? అలాగే వీళ్ళకున్న బెస్ట్ ప్లేయింగ్ 11 క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్‌కెళ్ళాలంటే ఏ టీమ్ ఉంటే బావుంటదని నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్ట్రెంత్. ఈ టీమ్‌కి అత్యంత స్ట్రెంత్, బలం వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ. బౌలింగ్ విషయానికొచ్చేస్తే డెత్ బౌలర్స్ అయిన భువీ, హాజెల్వుడ్, రషీద్ ఖాన్. వీళ్ళు ఈ 4 కీ ప్లేయర్స్ ఉన్నది ఆ టీమ్‌కి చాలా పెద్ద బలం. ఎందుకంటే వీళ్ళు గేమ్ చేంజ్ చేసే అవకాశాలున్నాయి. అలాగే బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్ మంచి మార్క్స్ ఆడున్నాడు. అలాగే కొంచెం ఫామ్‌లో ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే 70 ఆడ్ రన్స్ కొట్టాడు వెంకటేష్ అయ్యర్. అలాగే లాస్ట్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ అగైన్స్ట్‌లో క్విక్ 40 ఆడ్ రన్స్ ఏమో కొట్టాడు. నాకు నంబర్ కరెక్ట్‌గా గుర్తులేదు. 40 ఆడ్ రన్స్ స్కోర్ చేశాడు. స్కోర్ చేసేస్తున్నాడు బ్యాటింగ్‌లో. వాళ్ళ కెప్టెన్ కూడా కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. కొంచెం మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడని నా ఒపీనియన్. సో, వీళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ డెప్త్ ఎక్కువుంది. కృణాల్ పాండ్యా కూడా అప్పుడప్పుడు కొన్ని కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది బ్యాటింగ్‌లో. టిమ్ డేవిడ్ కూడా ఒక మ్యాచ్ ఆడాడు. మంచి నాకౌట్ 70 ఆడ్ రన్స్ ఏమో కొట్టాడు. ఇంకా ఇది బ్యాటింగ్‌లో. నా ఒపీనియన్ ప్రకారం ఇది వీళ్ళకున్న స్ట్రెంగ్త్. బ్యాటింగ్ డీప్ ఎక్కువుంది. బౌలింగ్ కూడా కొంచెం బెటర్‌గా పర్ఫార్మెన్స్ చేసే బౌలర్స్ ఉన్నారు. మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళకి బలం అని నా ఒపీనియన్. ఇంకా వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే ఈ టీమ్‌కి వీక్‌నెస్ ప్రాబబ్లీ ఎక్కువ మిడిల్ ఆర్డర్ నుంచి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ అంటే ఒకటే పర్ఫార్మెన్స్ మాత్రమే వచ్చింది టిమ్ డేవిడ్ నుంచి. అలాగే జితేష్ శర్మ నుంచి అసలు పర్ఫార్మెన్స్ పెద్దగా రాలేదు. ఒమర్ షాఫ్ట్‌ని ఎక్కువ నమ్ముతున్నారు కానీ అంత రెప్యుటేషన్ తగ్గ పర్ఫార్మెన్స్ లేదని నా ఒపీనియన్. మేబీ తను పర్ఫార్మ్ చేసుండొచ్చు. బట్ అది తన రెప్యుటేషన్‌కి తగ్గ పర్ఫార్మెన్స్ కాదని నా ఒపీనియన్. ఇంకా ఇంకా వీళ్ళకి బౌలింగ్‌లో ఎక్కడైనా ఒక బౌలర్ షాట్ అది శ్రేయస్ శర్మ స్పిన్నర్ ఉన్నాడు కదా! తను అప్పుడప్పుడు రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. ఎక్కువ లీక్ చేసేస్తున్నాడు. అది మంచిది కాదు. 4 బౌలర్స్ ప్రాపర్‌గా వేసినప్పుడు తన బౌలింగ్ అని కొంచెం అటు ఇటు అయినా సరే తనని ఎక్కువ టార్గెట్ చేసి ఎక్కువ ప్రెషర్‌లో పెట్టే అవకాశం ఉంది. సో, తను ప్రాపర్ ప్లాన్స్‌తో రావాలి జీటీ మ్యాచ్ అగైన్స్ట్‌గా. నా ఒపీనియన్ ప్రకారం ఇది కొంచెం ఎక్కడో ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ అనేది వీళ్ళకి కొంచెం వీక్‌గా ఉందని నా ఒపీనియన్. కృణాల్ పాండ్యాని కూడా ఎక్కువ ప్రాపర్‌గా యూజ్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్‌లో చూసుకుంటే కేవలం 2 ఓవర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. మేబీ అది అనుకున్న ప్లాన్ ప్రకారం కొంచెం డిఫరెంట్‌గా వెళ్ళుండొచ్చు. ప్రాబబ్లీ ఎందుకంటే హాజెల్‌వుడ్ ఇంజ్యూరీ బ్రేక్‌కెళ్ళాడు. ఇంజ్యూరీ వల్ల కొంచెం ఏదో ఇష్యూ ఉండి వెళ్ళాడు కదా! వెళ్ళి రావడం తర్వాత మేబీ అక్కడ ప్లాన్ ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సొచ్చి ఇవ్వలేకపోయాడో మరి తెలీదు. ఎక్కువ యూజ్ చేసుకోవాలి కృణాల్ పాండ్యాని. ఎందుకంటే తను మంచి అసెట్ ఆర్‌సీబీకి. తను యూజ్ చేసుకోలేకపోతే కొంచెం ఎక్కువ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కొంచెం వీక్‌నెస్‌గా మారే అవకాశం ఉంది. నా ఒపీనియన్ ప్రకారం ఇది వీళ్ళకి వీక్‌నెస్. రొమారో షెఫర్డ్ కూడా కొంచెం ఎక్కువ నా ఎక్కువ కొంచెం బౌలింగ్ ఎక్కువ తనకు ఆప్షన్స్ ఇచ్చి, తను కూడా బౌలింగ్ చేయిస్తే కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉందని నా ఒపీనియన్. ఇది వీళ్ళ వీక్‌నెస్, స్ట్రెంత్, వీక్‌నెస్. ఇంక నెక్స్ట్ బెస్ట్ ప్రాబ్లమ్ 11 ఎళ్ళే ముందు వీళ్ళకి టీమ్‌లో బెస్ట్ ప్రాబబుల్ 11కి అంటే బెస్ట్ 3 పెర్ఫార్మన్సెస్ బ్యాటింగ్‌లో ఎవరు? బౌలింగ్‌లో ఎవరు? అది చూద్దాం. ముందు బ్యాటింగ్ విషయానికొచ్చేస్తే వీళ్ళకి హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసింది కింగ్ విరాట్ కోహ్లీ. 14 మ్యాచెస్‌లో 557 రన్స్ స్కోర్ చేశాడు. ఆడిన 14 మ్యాచెస్‌లో. ఇంక నెక్స్ట్ ఆ తర్వాత కన్సిస్టెంట్‌గా కొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది అంటే దేవదత్ పడిక్కల్ 14 మ్యాచెస్‌లో 359 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ 12 మ్యాచెస్‌లో 322 రన్స్ చేశాడు. అంటే ఒక మ్యాచ్ బ్యాటింగ్ రాలేదు. 11 మ్యాచెస్‌కి గాను 322 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. బ్యాటింగ్ చేసిన 11 మ్యాచెస్‌లో. ఇది వాళ్ళకున్న టాప్ 3 బ్యాటర్స్, రన్ స్కోరర్స్.
సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కొంచెం ఎక్కువ 300 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. మినిమమ్ 300 రన్స్ అనేది టాప్ 3 బ్యాటర్స్ నుంచి రావడం జరిగింది. వేరేస్ బౌలింగ్ విషయానికొచ్చేస్తే వీళ్ళకి టాప్ బౌలింగ్ పర్ఫార్మర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్. తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మేబీ లాస్ట్ మ్యాచ్ కొంచెం అంటే కొంచెం ఆఫ్ కలర్‌తో బౌలింగ్ చేయడం జరిగింది. కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు అవ్వడం జరిగింది. అంటే ఎక్కువ రన్స్ బ్యాటర్స్ కొంచెం డామినేట్ చేసి బ్యాటింగ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా పోయాడు. 50 ఆడ్ రన్స్ ఏమో ఇచ్చాడు. బట్ ఒక్కో మ్యాచ్‌లో జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు బెస్ట్ బౌలింగ్ తన నుంచి 19 వికెట్స్ 24 వికెట్స్ తీయడం జరిగింది 14 మ్యాచెస్‌లో. ఆ లాస్ట్ మ్యాచ్‌లో వీళ్ళు ఏదైతే భువి ఏసిన 18 ఏసిన లాస్ట్ ఓవరు, అలాగే హాజీల్వుడ్ ఏసిన లాస్ట్ ఓవర్, రసిక్ సలాందర్ ఏసిన లాస్ట్ ఓవరు కేవలం 3 ఓవర్స్ 28-30 రన్స్ ఏమో ఇచ్చారు. సో, దానివల్ల ఏంటంటే ఎస్ఆర్‌హెచ్ క్వెషన్ లేకుండా పోయింది. డిఫెండ్ చేసుకునేటప్పుడు. 255 రన్స్ ఉన్నాయి కదా బ్రో అంటే, కాకపోతే చేస్తున్నప్పుడు టీమ్‌కి ఈ ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఈజీ అవుతది. అన్ని రన్స్ కొంచెం డ్రాగ్ చేసి ఆహ్, చూసుకుంటే అక్కడ కావాల్సింది 60 ఆడ్ రన్సో, 50 ఆడ్ రన్సో కావాలి. టాప్ 2కి రావడానికి. బట్ వాళ్ళు డిఫెండ్ చేసుకొని ఇంకా కొంచెం తక్కువకి. సో, ఈ ఎక్స్‌ట్రా క్వెషన్ ఏదైతే వీళ్ళు 3 ఓవర్స్‌ని తగ్గించి రెస్ట్రిక్ట్ చేయగలిగారో 270 దాకా పోకుండా అది వాళ్ళకి ప్లస్ అయింది. టాప్ 2లో ఉండేదానికి ఎస్ఆర్‌హెచ్ టాప్ 3 ఉంచేదానికి. నా ఒపీనియన్ ప్రకారం ఇది. ఇంకా బెస్ట్ బౌలింగ్‌లో మిగతా ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎవరంటే జాష్ హేజల్‌వుడ్ 11 మ్యాచెస్ ఆడాడు. 12 వికెట్స్ తీశాడు. అలాగే రషీద్ సలాందర్ 10 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ తీశాడు. ఇది వీళ్ళ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా చూసుకుంటే మంచి బౌలింగే పడింది డెత్ ఓవర్స్‌లో. రషీద్ సలాందర్ లాస్ట్ ఓవర్ 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు 28th ఓవర్ ఏస్తే. అలాగే హాజల్‌వుడ్ 13 రన్స్, భువి 19th ఓవర్‌లో 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో. ఇంకా బెస్ట్ ప్రాబబుల్ 11 వీళ్ళకి ఏంటంటే ఓపెనర్స్‌గా వెంకటేష్ అయ్యర్, అలాగే విరాట్ కోహ్లీ ఓపెనర్స్‌గా రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. ఇది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ నంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నంబర్ 4లో పటిదార్, నంబర్ 5లో జితేష్, నంబర్ 6లో టిమ్ డేవిడ్, నంబర్ 7లో కృణాల్, నంబర్ 8లో భువి, నంబర్ 9లో హాజల్‌వుడ్, నంబర్ 10లో రసిక్ సలాందర్, నంబర్ 10లో రసిక్ సలాందర్ అన్నాను కదా! నంబర్ 11 అంటే ముందు బౌలింగ్ చేస్తే శ్రేయస్ శర్మని తీసుకుంటారు. లేదు బ్యాటింగ్ చేశారంటే రమణ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్. వీళ్ళిద్దరిలో ఒక్కరిని ఇంపాక్ట్ ప్లేయర్. బ్యాటింగ్‌లో ఒకళ్ళు, బౌలింగ్‌లో ఒకళ్ళని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ప్లేయింగ్ 11 ఎవరు? అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఈ టీమ్ గురించి? క్వాలిఫై అవుతుందనుకుంటున్నారా ఫైనల్‌కి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇటువంటి మరిన్ని క్రికెట్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టీమ్‌తో కలుద్దాం.